నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళ ఒక మంచి వెరైటీ పాయసం చాలా బాగుంటుందండి. ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. పప్పాయ పండుతోటి పాయసం అండి. ఇది మా చెల్లి వాళ్ళ ఇంట్లో చేసామండి. మా చెల్లి, నేను, మా చెల్లి వాళ్ళ కోడలు కలిసి చేసాం. అమ్మాయి చెప్పింది ఓకేనండి. మీరు చక్కగా ఈ పాయసం చాలా బాగుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు మా చెల్లి నేను ఇది పాయసం టేస్ట్ చేసి చెప్తామండి. చూడండి ఎలా ఉందో చెప్పండి. చూడండి, ఇప్పుడు మేము ఈ పాయసం అండి టేస్ట్ చేసి మీకు చెప్తామండి, మా చెల్లి నేను. అండి ఇదిగోండి ప్రసాదం, స్వీటు, పాయసం, మీరు ఏ పేరు పెట్టినా పద్మ టేస్ట్ చేయమ్మా. టేస్ట్ సగ్గుబియ్యం, బొప్పాసి పండు, బియ్యం పిండి, బెల్లము, పంచదార అన్నీ వేసి చేసిన స్వీట్. ఒక్క సెకండ్లో టేబుల్ మీదకి వచ్చేసింది. పప్పు తిన్నా లేదు, జీడిపప్పు తిను. లైట్గా స్వీటు, బొప్పాసి పండుతో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, వింటున్నా. బొప్పాసి పండులా స్మెల్ లేదు, మామూలుగా పాయసంలానే ఉంది. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే స్వీట్ టేస్ట్, చక్కగా సగ్గు బియ్యం కమ్మదనం చాలా బాగుంది. ఈ స్వీటు తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. అమ్మకి చెప్పు. వేరే తీసుకుంటాను. ఇదిగోండి, ఈ పాయసానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి. పప్పాయ ముక్కలు, కొంచెం గ్లాస్ పాలు, గ్లాస్ బియ్యం పిండి, ఒక గ్లాసు బెల్లం అనమాట. ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ పెట్టడం మర్చిపోయాను నేను, సగ్గు బియ్యం అండి. ఒక 2-3 స్పూన్లన్నీ సగ్గు బియ్యం, అవి కూడా మీకు చూపిస్తానండి. ఇవండి పిండి, మరి పాలు, పంచదార సేమ్ క్వాంటిటీ. పండు అండి దానికి డబల్ వేసుకోవచ్చు అంతే అనమాట. ఈ పండు నేను అందాజుగా వేసానండి, పండు కొలవలేము కదండి, అందుకని. ఓకేనండి, ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. చూడండి, నేను స్టార్ట్ చేసాము. చూడండి, ఫస్ట్ సగ్గు బియ్యం వేసి, సగ్గు బియ్యమును ఇది వేసి ఒక కుక్కర్లో అండి ఈ పప్పాయ ముక్కలు, ఆ సగ్గు బియ్యం ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సగ్గు బియ్యం మెత్తగా ఉడుకుతాయండి. చూడండి, మేము ఉడకబెట్టేసి మా చెల్లి విజిల్స్ పెట్టింది. 4 విజిల్స్ పెట్టిందండి. 4 విజిల్స్ పెట్టి మూత తీసి చల్లగయ్యాక మంచిగా స్మాషర్తో మంచిగా నిలిపేయాలండి. గ్లాస్ పాలు వేడి చేసి చల్లార్చింది, పొద్దున్నే కాసాం కదండి, ఆ పాలు అనమాట పోసేసి చక్కగా ఆ పాలు పోసేసానండి. ఇంకొకటి మీకు చిన్న విషయం ఏం చెప్పాలంటే అండి, బియ్యం పిండి కంటే బియ్యం పిండి అండి, బియ్యం అండి ఒక 1/2 గ్లాసు బియ్యం, ఎంత గ్లాసుడైతే మనం బెల్లం తీసుకుంటామో అంత బియ్యం నానబెట్టేసి ఒక 2-3 గంటలు మిక్సీ వేసి, ఆ బియ్యం పిండి మిక్సీ మెత్తగా నలిగిన పోసి ఉన్నాం అనుకోండి, చాలా పడడానికని మేము అలా వేసాం. పిండి అయినా వేసుకోవచ్చండి, మీకు అట్లా ప్రాబ్లం ఏమి లేదు, పిండి అయినా వేసుకోండి. కాకపోతే మేము బియ్యం వేసాం. ఓకేనండి, ఇలా వేసి మంచిగా అన్నీ కలిపేయాలండి. సగ్గు బియ్యాన్ని, మన పప్పాయ ముక్కల్ని మంచిగా స్మాషర్తో నలిపేసాము. ఒక 2-3 స్పూన్లు పంచదార వేసామండి. పంచదార ఏ స్వీట్లోనైనా మేము 2-3 స్పూన్లు వేస్తామండి. పరమన్నంలో కూడా ఆ పంచదార వేసి కొంచెం బెల్లం, 1 కప్పు బెల్లం అనమాట. బెల్లం వేసేసి గ్లాస్తో, ఏ గ్లాస్తో అయితే మనం బియ్యము, పాలు, పంచదార, బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో మనం బియ్య పిండి కూడా వేయాలండి. ఓకేనండి, ఇది చూడండి, ఇట్లా మంచిగా బెల్లం వేసాము, 4 స్పూన్లు షుగర్ వేసాము, 1 గ్లాసు బియ్యం నానబెట్టి మెత్తగా మిక్సీ వేసి అందులో పోసేసాము. ఫస్ట్ ఏమో పప్పాయ ముక్కలు, అవి సగ్గుబియ్యం 4 విజిల్స్ పెట్టాము. ఈ లోపుగా అండి చక్కగా డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి మంచిగా వేపి పెట్టుకున్నాము. మా కోడలు వేపి పెట్టింది అనమాట. చూసారా, ఇప్పుడు ఆ పంచదార బెల్లం అంతా కరిగాక కొంచెం యాలక్కాయ పొడి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేసేస్తాం. ఆ బెల్లం కూడా వేసేస్తాం. చూడు, 1 గ్లాసు
కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకోవచ్చు. దేవుడికి పెట్టాలంటే చూడొద్దండి, చూడకుండా గ్లాస్ నిండా వేసేసుకుంటే బెల్లం సరిపోతుంది అనమాట. అదండి. ఇప్పుడు ఆ బెల్లం కరిగిన తర్వాత ఒక కప్పు పాలు, ఒక గ్లాసు, ఏ కప్పుతో అయితే బెల్లం వేసామో అదే కప్పుతో మళ్ళీ పాలు పోసేసి మంచిగా కలిపి ఆ పాలు, బెల్లము, ఈ పప్పాయ, సగ్గు బియ్యం, బియ్యపిండి అన్నీ మంచిగా సన్న మంట మీద ఒక్క 10 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికి కలుపుతూ ఉండాలి. చిక్కగా ఉంటుంది కదా బియ్యపిండి, ఊరికి అడుగు పట్టుద్ది అనమాట. కలిపి మంచిగా మనం మగ్గిన తర్వాత అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ దాని మీద వేసి గార్నిష్ చేసుకుని చక్కగా దేవుడికి పెట్టి మేము ఒక కప్పులో మేము కూడా తిన్నామండి. అదే ప్రసాదం మా చెల్లి వాళ్ళ సంస్కృతం క్లాసుకి కూడా తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి అక్కడ దేవుడికి కూడా పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా పెట్టాము. అందరూ చాలా బాగుందన్నారు. మేము కూడా తిన్నాం. చాలా టేస్ట్ ఉందండి. చూడండి, మీరు ఇద్దరు చెప్తున్నా నేను మీకు. చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మంచిగా గార్నిష్ చేసి దేవుడి దగ్గర పెట్టామండి. ఒక బౌలు దేవుడి దగ్గర పెట్టి ఇంకో బౌలు మా చెల్లెలు వాళ్ళ సంస్కృతం క్లాసుకి కూడా తీసుకెళ్ళామండి. చాలా బాగుంటుందండి. అసలు ఎంత తీయగా ఎంత బాగుందంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచివండి. పప్పాయ, మరి పాలు, బియ్యపిండి, సగ్గు బియ్యం, బెల్లం, మరి డ్రై ఫ్రూట్స్ అండ్ యాలక్కాయ పొడి, ఎంత మంచి ఐటమ్స్ కదండి. ఇవన్నీ ఇలా తింటే చాలా హెల్తీ అండి. కొంచెం దేవుడి దగ్గర, మా ఇంట్లో దేవుడి దగ్గర సెల్ఫ్ దగ్గర పెట్టి మా చెల్లెళ్ళ ఇంట్లో మళ్ళీ కొంచెం సంస్కృతం క్లాస్ కూడా బౌల్లో పెట్టానండి. నేను పెట్టి అక్కడ సంస్కృతం క్లాస్ తీసుకెళ్ళి క్లాస్ అంతా అయిపోయాక సాయిబాబా పాట పాడుకుని చక్కగా నైవేద్యం పెట్టి దేవుడికి అందరు ఫ్రెండ్స్కి పెట్టామండి. అందరు కూడా చాలా బాగుంది. ఈ బౌల్ని తీసుకెళ్తున్నామండి అక్కడ సంస్కృతం క్లాస్కి. ఓకేనండి, అందరు ఈ రెసిపీ తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా ఈజీ అండి ఈ రెసిపీ తయారు చేయటం. పప్పాసికాయ ముక్కలు కోసుకుని కుక్కర్లో వేసి దాంట్లో ఒక 3 స్పూన్ల సగ్గుబియ్యం 10 నిమిషాల ముందు నానబెట్టి ఆ రెండు కలిపి 4 విజిల్స్ పెట్టి అవి ఉడికిన తర్వాత మూత తీసి దాంట్లో అండి చక్కగా ఒక కప్పు పాలు పోసి ఒక గ్లాసు బియ్యపిండి కలిపి నీళ్ళతో పోసేసి దాంట్లో గ్లాసు బెల్లం వేసి కొంచెం 4 స్పూన్లు పంచదార వేసి మంచిగా కలిపి మంచిగా ఉడికిన తర్వాత మనం దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేయటం. చూడండి, మా దేవుడి సెల్ఫ్లో పెట్టాము. చక్కగా మా చెల్లి వాళ్ళ ఇంట్లో దేవుడి సెల్ఫ్లో పెట్టామండి. చక్కగా దేవుడికి మా మరిది గారు, మా చెల్లెలు వాళ్ళ బాబు, ఆ కోడలు, మేము అందరం ఇష్టంగా తిన్నాం. తర్వాత వాళ్ళ సంస్కృతం క్లాస్కి తీసుకెళ్ళి అక్కడ తిన్నాము. అక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుందండి. చాలా నచ్చింది అందరికీ. ఓకేనండి, అక్కడ ప్రసాదం పెట్టి బాబా పాట కూడా పాడుకున్నామండి. మేము చక్కగా స్వామి సాయినాథాయ అని పాట పాడి చక్కగా హారతిచ్చి దేవుడి దండం పెట్టుకుని ఆ ప్రసాదం అందరం తిన్నామండి. ఈ రెసిపీని మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. చాలా హెల్దీ అండి. పిల్లలకి పెట్టినా మంచిది. ముక్కలుగా తినరండి పిల్లలు. చక్కగా పెద్దవాళ్ళమైనా సరే ఇట్లా తింటే చాలా బాగుంటుందండి. ఓకేనండి, ఇంతకుముందు మళ్ళీ ఈ సంస్కృతం క్లాస్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. అది కూడా చూడండి. నా ఛానల్లో ఉన్న వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్ నేను కూడా దేవుడి కొన్ని ట్రావెల్వి అలా పెడుతుంటానండి. ఏమనుకోకండి మళ్ళీ మీ ఛానల్స్ ఎందుకని. ఓకేనండి, అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్ అండి. బాయ్.